బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గోదావరికని గంగానగర్ లో రామగుండం ఏరియా లైన్ లారీ యాజమానుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు, ఊరుకోను. ఎందుకు అంటే వారు 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుంది అంటే ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ ముందుకొచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి, ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనులు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం, ఎందుకు కౌంటర్లు చేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతి దానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదురా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు. లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం, మీకంటే ర్యాష్గా మాట్లాడతాం, అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ ఠాకూర్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి, తప్పు చేసిన వాళ్ళు రాకుంటాడు కూడా బేషరతో చెప్తా ఉన్నాం. ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసిళ్ళు, టీఆర్ఎస్ చేసిన పనులేంటి, ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరంన్నర కావస్తూ ఉంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని మీద డిబేట్ పెట్టండి, మీ పార్టీకి మీరు కూడా రాండి, డిబేట్ పెడదాం. ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబేట్ పెడదాం. గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసిల్లా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పనిచేస్తుర్రా అనే దాని మీద మనం డిబేట్ పెడదాం. ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి, తక్కువ రేటుకు రావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళకు 1000 రూపాయల ట్రిప్పు లెక్క ఉసుక ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం సర్వనాశనం చేసిపోయింది మమ్మల్ని, మొత్తం రోడ్డు మీద పడ్డాం. ఇలా నువ్వు ఏ కాంట్రాక్ట్ ఉన్నాడో వాడు అవి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్టులకు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఆన్లైన్లో కూడా తెస్తాయి, ఫోన్లు చేసి మాట్లాడు. లేకపోతే నువ్వు బేషరతుకు రా. ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు, ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్టులు చెప్తారు నీకు. బేషరతు అయితే వాళ్ళే చెప్తారు. ఏడికైనా బిట్టింగ్ పెట్టి కూకుందాం. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేషరతుగా కూకొని మాట్లాడదాం. డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరు వ్యవస్థను సర్వనాశనం చేసి దాని మీద చర్చ పెట్టుకుందామన్నా. మీరు ఈ పద్ధతి మార్చుకోండి, లేకుంటే మీరు మార్చుకోకపోతే దేనికైనా సై అంటారా. మేము ఇప్పటికి మీకు ఆర్ఎఫ్ఎల్లో డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయం నడిపించిళ్ళు, ఎవరు చేసిళ్ళు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. 100% మీ కప్పు పెట్టుకొని మీ తప్పులని పక్కకు పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద పడితే ఏమన్నట్టు. ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము, 100% చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో, ఏదైతే రోడ్ల వెడల్పున్నాయో, ప్రతి ఒక్క మనిషి 1000 మందిలా 990 మంది ఒకే డన్ అంటారు. డన్ అంటే నెంబర్ 1 చేస్తాడు. అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ అరే సెబ్బాస్రా భయ్ మీ ఎమ్మెల్యే గారు 100% పనిచేస్తూ ఉన్నాడు, ఈయన మొగర్రా భయ్ అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు. ఇలా లీడర్లకు నచ్చలేదు. మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తారంటే ఇలా పైరోలు కానిస్తలేడు. అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పైరోలు ఎవరు పోతారు, పైరోలు చేసుకొని బతికేటోళ్ళు. పోలీస్ పైరోలు నడతలేవు, ఏడికి పోయినా ఏమి నడతలేవు. ఇలా ఎవరైతే ఇల్లు కూలగొట్టిన వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అన్న మంచిర్యాల పోయేది, కరీంనగర్ పోయేది, ఇలా మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది. ఇలా వ్యాపారస్తులు కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం పెరుగుతుంది,
మనకు అందరు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్నోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అరే మీకెందుకు నచ్చలేదు భయ్, నాకు అర్థమవుతలేదు. మీరు ఒక్కరిద్దరు గురించి వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తారు. మీరు ఇంకా మంచి పనులకు ముందట నిలబడారే, మంచి పని చేస్తాను, మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి ఉండాలి. కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలే మీరు మాట్లాడేది. ఎమ్మెల్యే గారు 100% మీరు ఇవ్వలు ఈ 10 సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే గారు